ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు కుట్టుపైన బ్రహ్మానంద అధ్యక్షతన కావలి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల నందు కావలి రెడ్ క్రాస్ సౌజన్యంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా పక్షోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణాధ్యక్షులు కుట్టుపైన బ్రహ్మానందం మాట్లాడుతూ భారత ప్రధాని 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేసే భాగంగా గురువారం నాడు కావలి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల నందు రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. రక్తదాన శిబిరానికి సహకారం అందించిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల యాజమాన్యానికి మరియు కావలి రెడ్ క్రాస్ బృందానికి పట్టణ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రధాని మోడీ 3.0 100 రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. విశ్వ వేదికపై మాతృదేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన సమర్థవంతమైన నాయకుడు వికసిత్ భారత్ రథసారథి ప్రధానమంత్రి మోడీ అని తెలిపారు. పేదరికంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా అత్యున్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు. సాధారణ ఛాయవాల నుండి దేశానికి అధినేత అయ్యారు. వరుసగా 3 సార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. మోడీజీ నాయకత్వంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు పూనూరు మాధవిరెడ్డి, బెల్లంకొండ మాల్యాద్రి, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ, పట్టణ కార్యదర్శి సుందర్శెట్టి సుజీ, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాసులు, కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగమూరి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు బక్సవత్సల రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ అనిత, గుప్పి కృష్ణ, మేదరమెట్ల మణిదీప్, దేవుండ్ల రాకేష్, బెంగళరావు, మేఘనాథ్, చేవూరు ప్రసాద్, మట్ట మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మోడీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంగా ఈ భారతదేశంలో జాతీయ రహదారుల్ని మనకు అందించాడు. ఎయిర్పోర్టుల్ని, రైల్వే అభివృద్ధిని, అనేక రకాల రోడ్లు డెవలప్మెంటు, ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద గృహాలు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, అనేక రకాలైన ఇన్సూరెన్స్ స్కీమ్స్ పెట్టి ప్రజలకు అందరికీ కూడా వైద్యం, ఆయుష్మాన్ భారత్, అలాగనే అనేక రకాలైన సంక్షేమ పథకాలని ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చి ఈ యొక్క దేశాన్ని తను ఆత్మలాగా భావించుకొని ఈ దేశం బాగుండాలి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశం నాది, ఈ యొక్క దేశం నా ఆత్మ, ఎక్కడ ఈ దేశంలో ఏమి జరిగినా, ఎంతమంది జాతి విద్రోహ చర్యలకి క్రియేట్ చేసినా మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలని చెప్పాడు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్నాడు. జాతి పునర్నిర్మాణం జరుగుతుంది. దేశంలో అనేక రకాలైన అవినీతి అక్రమాలని బయటికి తీసి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి నదుల అనుసంధానం, రోడ్లు అనుసంధానం, ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీ, అలాగే అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న మహోన్నత వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్ని కావలి పట్టణంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగనే పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీ సాయి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రమణారెడ్డి గారు కానీ, ఒలీ గారు కానీ, ఇతర ప్రముఖులు అందరూ కూడా, ఈ కాలేజీ యాజమాన్యం అంతా కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చింది. అలాగనే విద్యార్థులు ముఖ్యంగా స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. అలాగనే భారతీయ జనతా పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, మోడీ గారి అభిమానులు, సానుభూతి పరులు ఈ యొక్క రక్తదాన ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినం పురస్కరించుకొని ఒక వారం రోజుల పాటు మొత్తం యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా కావలి మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు కావలి శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో
మన రక్తదాన శిబిరాన్ని ఏర్పరిచారు. వీరు చెట్లు నాటే కార్యక్రమము, అలాగే మన అనేక రకాలైన ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఈ వారం రోజులు నిర్వహిస్తారు. స్వచ్ఛ భారత్ ఇలాంటి అనేక రకాలైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు ఒక 2014 తర్వాత మనమందరం కూడా గమనించవలసింది, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చాయి. మనం ఛాయ్ అమ్మే మన ప్రధానమంత్రి ఈరోజు మన దేశాన్ని యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఒక స్వచ్ఛ భారత్ కాడి నుంచి బిగిన్ చేస్తే ఈరోజు వందే భారత్ రైలు వరకు కూడా ఆయన అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు కావాల్సిన అనేక పథకాలు, చిరు వ్యాపారస్తులకు కావాల్సిన అనేక పథకాలు, మహిళలకు కావాల్సిన అనేక పథకాలు, ఈ విధంగా అన్ని వర్గాల వారికి అనేక రకములైన సంక్షేమ పథకాలు, సంస్కరణలు చేస్తూ దేశాన్ని వికసిత్ భారత్ 2047కు ప్రపంచంలో మూడవ స్థానాన్ని గుర్తింపు పొందాలనే ఒక కాంక్షతోటి వారు పరిగెడుతున్నారు. వారి దశలో, వారి మార్గంలో మనందరం కూడా ప్రయాణిస్తాము. ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో